వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్, ఈరోజు ఫిబ్రవరి 6వ తారీఖున ఉదయం 10:08 సమయానికి తిరుమల టీటీడీ కొత్త ఈవోగా ముద్దాల రవిచంద్ర గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు కొత్త ఈవోగా రావటం జరిగింది, అపాయింట్ అవ్వడం జరిగింది. ఇక నుంచి మనకు అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ తర్వాత ఈయన రావటం జరిగిందండి. కాబట్టి ఇక నుంచి మనకు దర్శనానికి, రూములకి, ఇతర విషయాలకి సంబంధించి భక్తులకు ఈయన తీసుకునే నిర్ణయాలు ఎంతగానో హెల్ప్ అవుతాయని ఆశిద్దాం. సెకండ్ పాయింట్, ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, ఏదో వ్యాలంటైన్స్ డే అంటాం కదండి. దానికి సంబంధించి చాలామంది మేము తిరుమల కొండపైన వివాహం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, వాటికి ఏమైనా దారి ఉంటుందా, మేము డైరెక్ట్గా వచ్చి స్వామివారి ఎదురుగా మేము పెళ్లి చేసేసుకోవచ్చా, ఆలయం బయట మాడ వీధుల దగ్గర మేము పెళ్లి చేసుకోవచ్చా, మేము ఫోటోలు తీసుకోవచ్చా, వీడియోలు తీసుకోవచ్చా, సాక్ష్యంగా ఉంటుంది కదా అని ఇలాంటివి అడుగుతున్నారండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు తిరుమల కొండపైన వివాహం చేసుకోవాలి అంటే దానికి ఒక వేదిక ఉంది, కళ్యాణ వేదిక అని. దానికి మీరు ముందస్తుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఎక్కడో మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో ఇతర ఎక్కడో చూసేసి మేము అలా వచ్చేస్తాం, తాళి కట్టేస్తాం, ఇది సాక్ష్యం అంటే ఎవరు ఏం ప్రూఫ్ లేదండి. తిరుమల కొండపైన మీరు పెళ్లి చేసుకోవాలన్నా, ఇప్పుడు ప్రేమికులైనా కానీ, లేదా నూతనగా ఎవరైతే రానున్న రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని చిన్నపిల్లల్లాగా ఏదో గేమ్స్ ఆడుకున్నట్టు, ఇప్పుడు ఆడుకున్నాం రేపు మర్చిపోయాం అన్నట్టు కాదు కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. చాలామంది అడిగారు. ఒకవేళ మీరు సీరియస్గా ప్రొసీజర్ గురించి ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తా. ఓకే, పెళ్లి చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి తిరుమల కొండపైన అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఓకే, ఇక థర్డ్ పాయింట్, ఇక ఈరోజు శుక్రవారం, రేపు శని, ఎల్లుండి ఆదివారం, 3 రోజులు. ఈరోజు ఆల్రెడీ స్లోగా రద్దీ పెరిగిందండి. నేను ప్రతిసారి చెప్తాను, తిరుమల కొండపైన వీకెండ్ వచ్చింది అంటే హెవీ రష్ ఉంటుంది. నిన్న కూడా దాదాపు 62,000 మంది దర్శనం చేసుకున్నారు. ఇక ఈరోజు ఫిబ్రవరి 6వ తారీఖున దాదాపు 2,400 తిరుమల రూమ్స్ అనేవి ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో భక్తులకు ఇవ్వటం జరిగింది. ఓకేనా. చాలామంది అనుకుంటారు రూమ్స్ దొరకవని, అదేమీ లేదు. హ్యాపీగా రోజుకి 2,500 నుంచి 3,000 మందికి రూములు అయితే ఇస్తారండి, మీరు కూడా తీసుకోండి. ఓకే, ఇక కొంతమంది అడిగారు కదా నన్ను, మే నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు అని. ఇంకెన్ని రోజులండి, ఇంకొక 5-6 రోజుల్లో అప్డేట్ ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది. ఈ నెల ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన మే నెలకి సంబంధించి రూములు విడుదల చేస్తున్నారు. ఓకేనా. ఇక ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన్ టికెట్లు రిలీజ్ చేస్తారు. ఎవరైనా మే నెలలో బుక్ చేసుకోవాలి అనుకుంటే, ఆ డేట్లు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, మీ అందరికీ నేను చెప్తాను. ఈ నెల 18 నుంచి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, డైరెక్ట్ ఆర్జిత సేవలు, వెంటనే అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగులు, ఆర్జిత సేవా టికెట్లు, వర్చువల్ పార్టిసిపేషన్ టికెట్లు, 300 రూపాయల టికెట్లు అన్నీ విడుదల చేస్తున్నారు. ఓకేనా, రెడీగా ఉండండి. రానున్న రోజుల్లో వీటికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఓకే, ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు కూడా రేపటికి సంబంధించి అలిపిరి భూదేవి కాంప్లెక్స్, అలాగే విష్ణు నివాసము, శ్రీనివాసం 3 చోట్ల కూడా దాదాపు 15,000 ఉచిత సర్వదర్శన్ టోకెన్లు భక్తులకు ఇవ్వటం జరిగింది. వీటిని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపు మీరు దర్శనం చేసుకుంటారు, ఉచిత దర్శనం. అలాగే కాలినడక వెళ్లే వాళ్లకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మీకు ఈరోజు 2,000 నడక మార్గం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు రేపటికి సంబంధించింది ఇవ్వడం జరిగింది. ఓకేనా, తీసుకోండి మీరందరూ కూడా. అంటే ఇప్పుడు జరుగుతోంది ప్రాసెస్. నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా టికెట్లు ఇస్తూనే ఉన్నారు. ఎవరైనా
చూస్తున్నట్లయితే తప్పకుండా టోకెన్లు తీసుకోండి. ఓకేనా? ఇక ఈ రానున్న ఏప్రిల్ వరకు మీకు ఎటువంటి టికెట్ లేకపోతే మీరు ఒకరోజు ముందు రండి. వచ్చి నేను చెప్పినట్టు ఈ నడక మార్గం టోకెన్లును సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అలిపిరి వాళ్ళకైతే ఏ టోకెన్లు ఇవ్వరండి. నేను ఈ విషయం కొన్ని నెలల నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వచ్చే వరకు చెప్తున్నా. కాలి బాట వెళ్ళే వాళ్ళకు, కాలి నడక ప్రయాణం చేసే వాళ్ళకు, అలిపిరి వాళ్ళకి ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వరు. మీరు ఈ 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల ఎక్కడైనా తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అయితే శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మాత్రమే తీసుకోగలరు. ఓకేనా అండి? అయితే శ్రీవారి నడక మార్గం వారు మీరు స్కాన్ చేయించుకోవడం నడక మార్గంలో మర్చిపోవద్దు. అప్పుడు మాత్రమే మీ టికెట్ వ్యాలిడ్ ఉంటుంది. ఓకేనా? ఇక ఈ నెల ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు మీకు మార్చ్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. వీటి ద్వారా కూడా నేరుగా 300 రూపాయల దర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ నెలలోనే, నేను మరలా చెప్తున్నా, ఈ నెలలోనే 300 రూపాయల దర్శన్ టికెట్ మీకు మే నెలకి విడుదల చేస్తారు. అలాగే మార్చ్ నెలకి సంబంధించి హోమం టికెట్లు విడుదల చేస్తారు. మార్చ్ నెల హోమం టికెట్లు కూడా మీరు డైరెక్ట్గా 300 రూపీస్ క్యూ లైన్లోకి వెళ్ళి తిరుమల కొండపైన దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 2 కూడా ఈ నెల ఫిబ్రవరిలోనే విడుదల చేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఏప్రిల్ వారికి అయితే మార్చ్లో హోమం టికెట్లు రిలీజ్ చేశారు. సిద్ధంగా ఉండండి. ఇవన్నీ కూడా ప్రెసెంట్ అన్నమాట, న్యూస్ చెప్తున్నా నేను. ఓకేనా? అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, చాలామంది ఏ టోకెన్లు లేకుండా తిరుపతి వచ్చేవాళ్ళు నన్ను ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పండి మేడం, నేను మీ ద్వారా మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నామని అడుగుతూ ఉంటారండి. వారి కోసం చెప్తున్నా. ఒకవేళ మీరు డబ్బులు పెట్టగలము అంటే శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ పే చేయండి. 10,000 రూపాయల ట్రస్ట్కి పే చేస్తే, సపరేట్గా మళ్ళీ 500 దర్శనం టికెట్కి పే చేస్తే, ప్రతిరోజు కూడా ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ ద్వారా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ముందు గడప దర్శనం టికెట్ల లాగా మీరు స్వామివారిని ముందు నుంచి చూడవచ్చు. లేదు మేము అంత మనీ పెట్టలేము అంటే మీరు ఒకరోజు ముందు వచ్చి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి. లేదా ఒకరోజు ముందు తిరుమల కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో కళ్యాణం టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ సేవల ద్వారా ఆఫ్లైన్లో ఇస్తారు. వీటి ద్వారా దర్శనం 5 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కళ్యాణం చూసేసి టర్న్ అయిపోతారు, వెండి వాకిల్ నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. 15 నిమిషాల్లో మీకు దర్శనం అయిపోతుంది. కళ్యాణం టికెట్లు ఇద్దరికి తీసుకుంటారు, ఒక్కొక్కరికి 500 పడుతుంది. కాబట్టి తిరుమల కొండపైన ట్రై చేయండి కళ్యాణం టికెట్లు. రోజుకి కనీసం 4 నుంచి 500 మందికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సెలెక్ట్ అయిన వాళ్ళు ఉదయం 11 నుంచి 5 గంటల లోపల డిప్ వేస్తారు. 6 గంటలకు మెసేజ్ వస్తుంది, పే చేయండి. మరుసటి రోజు మీరు స్వామివారిని కళ్యాణం తర్వాత దర్శనం చేసుకోండి. ఓకేనా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సుప్రభాతము, తోమాల, అర్చన ఇటువంటి సేవలు కూడా ఉంటాయి. అవి కూడా ట్రై చేయండి. ఎక్కువ టికెట్లు కళ్యాణానికి, సుప్రభాతానికి ఉంటాయి. ఒకరోజు ముందు వస్తే ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో మీకు ఉన్నటువంటి తిరుమల అవకాశం అదే. లేదా మేము రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటాము, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు ఇటువంటివి ఏమైనా 300 రూపాయల టికెట్లు తెచ్చుకుంటామంటే తెచ్చుకోండి. సేమ్ డే జేఈఓ క్యాంప్ ఆఫీస్లో 300 రూపాయల టికెట్ ద్వారా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటే మీరు సబ్మిట్ చేసి సేమ్ డే దర్శనం చేసుకోవచ్చు. అదే మీరు ముందు గడప దర్శనం టికెట్లు తెచ్చుకుంటాము, బ్రేక్ దర్శనం టికెట్లు తెచ్చుకుంటామంటే ఒకరోజు ముందు వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయండి. ఓకేనా? ఇక రూములు లేవు, ఏప్రిల్ వరకు మేము అన్ని టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేశారు, బుకింగ్ చేసుకోలేకపోయాం, మా వల్ల కాలేదు, మాకు కష్టంగా ఉంది అంటే, రూములు లేవు అంటే ఏం చేస్తాం? సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 లోపల ట్రై చేయండి. ఓకేనా? అక్కడ కూడా అవ్వలేదంటే లాకర్స్ ట్రై చేయండి. ఇక మే నెలలో టికెట్ బుకింగ్ కావాలి, ఏమైనా ఇబ్బంది ఉంది, మాకు గతంలో బుక్ చేసుకోలేక ఇబ్బంది పడ్డామంటే ఒకసారి నన్ను సంప్రదించండి. నేనేమైనా మీకు హెల్ప్ చేయగలిగితే మా టీం ద్వారా మీకు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ కూడా మే వరకు కూడా అన్ని బుకింగ్స్ ఏవేవి ఉన్నాయి, ఏవేవి లేవో అన్నీ చెప్పా. ఇంక ఇవేవి మా వల్ల కాదు, మేము డబ్బులు పెట్టలేము, ఏమీ చేయలేమంటే తిరుమల కొండపైన నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఉచిత దర్శనం చేసుకోండి. ఇది ఎప్పటికైనా మీ అందరికి అందుబాటులో ఉండేదే, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే 10 నుంచి 15 గంటలు పడుతుంది, అది కన్ఫామే. అది మనకి మన చిన్ననాటి నుంచి ఇది మనం వింటున్న విషయమే. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా కొండపైకి వెళ్తే ఖచ్చితంగా 10 గంటలు పడుతుంది. మరి అది కష్టమే, కంపార్ట్మెంట్లో కూర్చోవడం ఇవన్నీ అంత ఈజీ కాదు. మరి ఏం చేస్తాం? మరి స్వామివారి దర్శనం కావాలి, టికెట్ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఇలా ట్రై చేయాలి, లేదంటే ఇలా చేయాలి ఫ్రీ దర్శనం.
అంతే. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఆఫ్లైన్ ద్వారా వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ లేవు. ఆఫ్లైన్ ద్వారా మీరు నేరుగా కొండపైకి వెళ్ళి ఈ రానున్న ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వాళ్ళు చంటి పిల్లల దర్శనాలు చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ, మిలిటరీ వాళ్ళు చేసుకోవచ్చు. డిఫెన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. వీటి గురించి ప్రొసీజర్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, మీకు నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న సహాయం మీ నుంచి నేను కోరుకుంటున్నాను. నేను కొత్తగా వాట్సాప్, టెలిగ్రామ్లో అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ద్వారా నాకు కాస్త సపోర్ట్గా మీరు ఉంటారని ఆశిస్తూ ఛానల్స్ క్రియేట్ చేయడం జరిగింది. వీటి ద్వారా ఏవైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎజియో, మిత్రా ఇటువంటి వెబ్సైట్స్లో ఏదైనా తక్కువ ధరగా ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్స్ నేను వీటిలో మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుక్ చేసుకొని నాకు సపోర్ట్ చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.